నారాయణ నటనలో గొప్పతనం టైమింగ్, డైలాగ్ డెలివరీలో, మాడ్యులేషన్లోనూ ఎంఎస్ ను బీట్ చేసే నటుడే లేరు. టాలీవుడ్ లో ఎందరో హాస్య నటులున్నా ఎంఎస్ మాత్రం తనదైన శైలితో ఆకట్టుకునేవారు. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి అన్ని సగం సగమే అవుతాయి నాకు. హలో, రసిక ఉందా ఇసుకమణి? మళ్ళీ లైన్ లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా ఎన్ని గంటలు నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తావరా? అవును ఫోన్ పెట్టా. నేను చేస్తాను రా. నీకు తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. చెప్పు ఎంత వైబ్రేషన్ వస్తుంది? ఎవరో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న పుట్టినాయాల మనవనాయాల గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల. కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేనాయాల. పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల. జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల. కంప్యూటర్స్ కు పట్టే వైరస్ నాయాల. సినిమా సీడీలు పైరసింగ్ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల. సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చౌకగా అమ్ముకునే చీప్ నాయాల. టోటల్ గా నికృష్టపు నాయాల. పెళ్ళాంగదిలోకి వస్తే జంప్ నాయాల. భలే కనుక్కున్నావే. షేడప్ బిల్ ఆర్డర్ కి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒక్కసారి నెవర్. ఒకసారి తిట్టిన నేను మళ్ళీ తిట్టను, పెట్టేపోను. సినిమా బోర్ కొడుతుంది అనుకుంటున్న టైంలో తెరపై ఎంఎస్ కనబడగానే థియేటర్లో ప్రేక్షకులకు ఓ రిలీఫ్ దొరికినట్టవుతుంది. ఎంఎస్ విసిరే సెటైర్లు నటనతో పొట్ట చెక్కలవుతుంది. ఏమన్నాడు మీ ప్రొడ్యూసర్? సినిమా మేకింగ్ అన్నా మీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్. సైడ్లరా, ఒక ఫ్రేమ్ కూడా చేంజ్ చేయకుండా ఛానల్స్ పంపించేయమని చెప్పు. ఏమ్మా మీకు ఎలా ఉంది? మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. ఏంట్రా మరో? కరెక్ట్ మ్యామ్. డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 10% ఆర్టిస్టులు చేస్తే చాలు, సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీలే. ఎంత సార్? అవును బాసు, రివేన్ నేషనల్ గారు దశావతారాలు చూపించేశారు. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నారు. అదే సార్, రేపు మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా. కంపెనీకి నువ్వు కూడా వస్తావేంటి? కాదు సార్, మా రామారావు మంచి డాన్సర్. ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతటి వాడవుతాడు. మేడం, నీ పొటెన్షియల్ నాకు తెలుసు రామారావు. నువ్వు పొగట్టాడు సిగ్గుపడిపోవడం. సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీజ అనుకుంటారా? ఎలాంటి వాడు ఉన్నావు ఇక్కడ? కేవీ రెడ్డి, కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రివెంజ్ నాగేశ్వరరావు, ఇలాంటి మహామహులు ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన దూరాడారని ట్రై చేస్తారు. క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగి నటించడం ఎంఎస్ నారాయణకే సాధ్యం. ఎల్ఐసి ఏజెంట్ అయినా, సినిమా పిచ్చోడైనా, విద్యార్థులతో కలిసి అల్లరి చేసే లెక్చరర్ అయినా అందులో ఆ పాత్ర కనిపిస్తుంది తప్ప ఎంఎస్ నారాయణ ఎక్కడా కనిపించకపోవడమే ఆయన టాలెంట్. ఆ పేరు అన్వి సుబ్బారావు అండి. అంటారని గాలి దుమారంగా అంటారండి. దానికి ఓకే అన్నారండి. ఎందుకంటే మాదాపత్తు సూర్యరావు మా మేనమా అండి. అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండే యనమల అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి. పాత్ర చెట్టు అంజబాబు లేడండి, ఆడేనండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, కేడి ప్రసాదు, కొంకుతురు చంటిబాబు, అడపా సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసలపూడిలో ఆకుల మందు కొట్టి కిక్కెక్కుపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి. అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి, వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం, ఇల్లు కొట్టు కృష్ణ, రొయ్యల సీడ్ వ్యాపారం చేసే సూనానా కలిసి వాళ్ళ వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలువలోంచి ఏకంగా గోదావరిలోకి వెళ్ళి వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది. ఇది ఏమన్నా బాగుందా చెప్పండి? వాళ్ళకి కొట్టేసారేంటండి? ప్రముఖ హీరోలకే పేరడీ చేసిన కమీడియన్ ఎంఎస్. ఎంతో హిట్ అయిన ఆ క్యారెక్టర్లకు ప్యారడీ చేసేందుకు ఏ నటుడు ముందుకున్నాడు. అయితే ఎంఎస్ మాత్రం వాటిని సినిమాల్లో భాగంగా ఓ పాత్రలుగానే చూశారు, కామెడీని పండించారు. ఒక్క డైలాగ్కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే? అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు? పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి అటు చూస్తా ఇక్కడ చూడు, ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏంటి సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ ఎక్కడ? కొట్టేశారు సార్.
కామెడీ అంటే ఎదుటి వ్యక్తిని బాధించి ఆనందించడం అనే కాన్సెప్ట్ వచ్చిన ఈ రోజుల్లో కేవలం హావభావాలతోనూ డైలాగ్ డెలివరీతోనూ నవ్వించారు ఎంఎస్. తెలుగు చలనచిత్ర సీమలో ఇది చాలా అరుదైన విషయం. సెట్ పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోతాం. ఫారెన్ షెడ్యూల్ కి అవాయిడ్ చేసేద్దాం రా. సార్ ఆయనే రానంటున్నాడు సార్. అలవా పాదరే అనగలండి. ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ నీడికి. వెల్కమ్ మిస్టర్ ఫైర్ స్టార్ సాల్మన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కండక్ట్ చేయాలా? అభిమానం వెరు తల్ల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు మరి గెస్ చేయి. సారీ ఐ కాంట్. చిన్న భాయ్. నంది అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు పొందిన ఎంఎస్ నారాయణ భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ ఆయన చేసిన పాత్రలు మాత్రం చూసినప్పుడల్లా ఎంఎస్ మనతో ఉన్నట్టే. ఎంఎస్ నారాయణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.